పిల్లలందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ బాలాశ్రీ గారు రచించిన పులి మెడలో పచ్చల హారం. ఒక చక్కటి నీతి కథ వినేద్దాం. ఒక అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు అన్నీ కలిసిమెలిసి బ్రతికేవి. ఎంతో ఆనందంగా ఉండేవి. ఆ అడవిలో పచ్చని చెట్లున్నాయి. పండ్లతో బరువుగా వంగిన శాఖలతో ఎన్నో ఫలవృక్షాలున్నాయి. పరిమళభరితమైన పూలు పూచే తీగలు, లతలు, మొక్కలకు కొదవే లేదు. లేత చిగుళ్లతో మెరిసే పచ్చిక బీళ్లు ఉన్నాయి. గలగల పారే మంచినీటి వాగులు ఉన్నాయి. దేనికి ఆ అడవిలో లోటు లేదు. కొమ్మల వెంట ఎగురుతూ కుహూ కుహూ రాగాలతో కోయిలలు పాట కచేరీలు చేస్తూ ఉంటాయి. తమ ముద్దు ముద్దు పలుకులతో చిలకమ్మలు గుంపులుగా తిరుగుతూ సందడి చేస్తూ ఉంటాయి. వయ్యారాలు పోయే నెమళ్ళు, వన్నె పావురాళ్ళు, ఒద్దికైన పాలపిట్టలు అడవంతా తమ అందాలు ఆరబోస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగా ఎగురొచ్చి నీటి బాతులు వాగుల్లో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. అడవి కోళ్ళు మెడలు చాపి గర్వంగా కొక్కరొక్కో అని కూస్తూ ఉంటాయి. లేళ్ళు, దుప్పులు, అడవి గొర్రెలు మొదలైన జంతుజాలం విశాలమైన పచ్చిబిళ్లల్లో గుంపులుగా తిరుగుతూ లేత చిగుళ్ల పచ్చిక ఆరగిస్తూ ఉంటాయి. ఎటు చూసినా సంతోషం, ఆనందం తాండవించే అందాల అడవి అది. ఇలా ఉండగా వాటి ఆనందాలకు విఘాతం కలిగిస్తూ ఎక్కడి నుంచో ఒక చిరుతపులి వచ్చి చేరింది అక్కడికి. అది వచ్చినప్పటి నుండి ఆ అడవి జీవాలకు కష్టాలు దాపురించాయి. మంచి జవసత్వాలున్న కుర్ర చిరుత అది. గాలితో పోటీపడి పరుగులు తీయగల నేర్పరి. చెట్టు పుట్టలు ఎక్కేసి అదును చూసి నచ్చిన జంతువు మీద పడి క్షణంలో చంపేది. విందు భోజనం ఆరగించేది. చడి చప్పుడు లేకుండా దాడి చేయగల టక్కరి. ఆ చిరుతను అదుపు చేయగల మొనగాడే ఆ అడవిలో లేకుండా పోయాడు. అందుకే అది యథేచ్ఛగా విహరిస్తూ అక్కడే స్థిరపడిపోయింది. ఇలా ఉండగా ఒకసారి ఆ దారిన వస్తున్న నగల వ్యాపారిని చూసి తినేసింది చిరుత. అతడి నగలను చెల్లాచెదురు చేసింది. అందులో అద్భుతంగా మెరిసిపోతున్న పచ్చల హారాన్ని తన మెడలో ధరించింది. ఆ హారంతో తన అందం పెరిగి అడవికే రాజైనంత టీవీగా తిరగసాగింది. అడవి జంతువులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతకసాగాయి. ఈ పరిస్థితి నక్కబావగారికి నచ్చలేదు. తమ ఆనందాన్ని హరించిన చిరుత పులి మీద పీకల దాకా కోపం ఉంది. ఈ పరిస్థితి ఎలాగైనా మార్చాలి. చిరుతపులిని అంతం చేసి ఎలాగైనా అడవిలో తిరిగి ఆనందాలు చిగురింపచేయాలి అని కంకణం కట్టుకుంది. తీవ్రంగా ఆలోచించింది. టక్కరి నక్కబావకు ఉపాయాలకేమీ లోటు లేదు. కానీ పథకం బెడిసి కొడితే పులిపంజా దెబ్బకి తన తల పగిలిపోతుందని ఆచితూచి అడుగు వేయాలి. దానికి ముందు పులితో స్నేహం చేసి నమ్మకం కలిగించాలి అనుకుంది. నక్కను చంపి తినే నీచపు జంతువులేవి అడవిలో లేవు. కాబట్టి చిరుత తన మీద దాడి చేస్తుందన్న భయం లేదు నక్కబావకి. అందుకే ఆ రోజు నుంచే కావాలని చిరుత కంటపడేలా సంచరించటం ఆరంభించింది. మర్యాదగా పలకరించేది. యోగక్షేమాలు విచారించేది. పరిచయం బాగా పెంచుకుంది. తన మీద నమ్మకం కలిగించడానికి ఎక్కడ ఏ ఏ జంతువులు గుంపులు గుంపులుగా తిరుగుతాయో చెప్పేది. అడవి దున్నలు మూకుమ్మడిగా దాడి చేసి కొమ్ములతో కుమ్మి చంపాలని చిరుత మీద కుట్ర చేస్తున్నాయని హెచ్చరించేది. అలా క్రమంగా నక్కబావ చిరుతపులికి చాలా ఆప్తుడైపోయింది. నమ్మించటం అయిపోయింది కాబట్టి ఇక గొంతు కొయ్యాలి. ఎలా అనే తీవ్రంగా ఆలోచించి ఒక వ్యూహం పన్నింది. దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పది కదా. తన బుద్ధిబలంతో శత్రువు చిరుతపులిని తుదముట్టించటం ఎలాగని తీవ్రంగా ఆలోచించింది. అందుకు కొండవాగు పక్కనున్న ఊబి అనుకూలమని భావించింది. అది దొంగ ఊబి. అంటే కొత్త వాళ్ళకి అక్కడ ఊబి ఉన్న సంగతే తెలియదు. మామూలు బురదమట్టిలా ఉంటుంది. అందులో పొరపాటున పడిన ఏ జంతువు బతికి బలసాకు తినలేదు. పైగా ఆ ఊబి మీదుగా వాలుతూ ఏటవాలున ఒక జీలుగు చెట్టు కూడా పెరిగింది. ఏం చేయాలో ఆలోచించుకుని బయలుదేరింది నక్కబావ. ముందుగా గురకవీరుడు ఎలుగొడ్డును కలిసి సమస్య చెప్పింది. విని బాధగా నిట్టూర్చింది ఎలుగొడ్డు మామ. ఏం చేస్తావురా,
ఆ చిరుతగాడు బలవంతుడు, మనం ఏం చేయలేం అంది నిరాశగా. అలాగని ఊరుకోవలసిందేనా? రోజు ఎన్నో జంతువుల్ని చంపి ఆ చిరుత పలహారం చేసేస్తుంది. ఇప్పటికే సగం అడవి బోసిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నాళ్ళకి మనల్ని పలకరించే దిక్కుండదు అంటూ అంగలార్చింది నక్క. నిజమేరా, దీనికి నన్నేం చేయమంటావు అంటూ విసుక్కుంది ఎలుగొడ్డు. నీకేంది మామ, ఉక్కు శరీరం నీది, నీ సాయం ఉంటే చిరుతను పట్టచ్చు అంటూ తన పథకం గురించి వివరించింది నక్క. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ నీ నక్కజిత్తుల ఆ చిరుతగాడి ముందు పనిచేస్తాయంటావా? సందేహించింది ఎలుకబంటి. మన ప్రయత్నం లోపం ఉండకూడదు, అప్పుడు చక్కగా పనిచేస్తాయి. ఎవరో ఒకరం తెగించి ధైర్యం చేయాలి, లేకపోతే ఈ అడవిని కాపాడలేం. సిద్ధంగా ఉండు అంటూ హెచ్చరించి అక్కడి నుంచి బయలుదేరింది నక్క. సరాసరి చిరుత ఉంటున్న గుహ ముందుకెళ్ళింది. అక్కడ దిగాలుగా ముఖం పెట్టి కూర్చుంది. ఏమైంది? ఉరుములాంటి గొంతుతో అడిగింది చిరుతపులి. ఏం చెప్పను మిత్రమా అంటూ బాధగా నిట్టూర్చింది నక్క. ఎలుగొడ్డుగాడి ఆగడాలు రోజురోజుకి మితిపీరిపోతున్నాయి. వాడి కోతలు వినలేక చెవులు పులిసిపోతున్నాయి. ఏమంటాడు? నువ్వు తనకన్నా ఎందులోనూ ఎక్కువ కాదట. నిన్ను ఎగతాళి చేస్తున్నాడు. అంత ధైర్యమా వాడికి? ఎందుకంత అహంకారం? చెట్లెక్కటంలో నువ్వు వేగం కావచ్చు, కానీ తలక్రిందులుగా చెట్లెక్కటం నీకు రాదట. అందుకే అంత అహంకారం. తలుచుకుంటే నేను ఎక్కగలను. దమ్ముంటే పోటీకి రమ్మను. రాకపోతే వాడు ఎక్కడున్నా వెతికి చంపేస్తాను అంది కోపంగా చిరుత. తనకు అలవాటైన విద్య కాబట్టి తలక్రిందులుగా వెనక కాళ్లతో చకచకా చెట్టెక్కేసింది ఎలుకబంటి. తను అలా ఎక్కబోయింది చిరుతపులి. కొంత దూరం ఎక్కగానే పట్టు తప్పింది. జారిపోయి దబ్బును ఊబిలో పడింది. జరిగిన మోసం గ్రహించి పెద్దగా అరిచింది. తమ పాచిక పారినందుకు నక్కబావ, ఎలుగొడ్డు మామ ఆనందంతో గంతులు వేశారు. నీ మూలంగా అడవి వల్లకాడైపోతోంది. నీ చావును అందరూ చూడాలి. అడవి జీవాలన్నింటినీ పిలుచుకు వస్తాను అంటూ పరుగు పరుగున వెళ్ళింది నక్క. ఎలుగొడ్డు కూడా తమ వాళ్ళని పిలవడానికి పరిగెత్తింది. ఊబిలోంచి బయటపడలేకపోయింది చిరుత. బురదలోంచి కాళ్ళు రావడం లేదు. కొంచెం కొంచెం దిగబడిపోతోంది. పరిస్థితి అలాగే ఉంటే తన చావు ఖాయం అనిపించింది. ఏం చేయాలా అని ఆలోచించింది. అంతలో ఒక జింక నీళ్ల కోసం వాగు దగ్గరకు వచ్చింది. చిరుతను చూసి భయపడి పారిపోయింది. దానికి ధైర్యం చెప్పి దగ్గరకు పిలిచింది చిరుత. నీకు తెలీదా, నిన్నటి నుంచి నేను మాంసాహారం మానేశాను. మీలాగే ఆకులు పచ్చిక తిని బతుకుతున్నాను అంటూ నమ్మబలికింది. అంతేకాదు, ఆహా, చుక్కల్లా మెరుస్తూ నీ ఒంటి మీద మచ్చలు చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. నా మెడలోని పచ్చలహారం నీ మెడలో ఉంటే నువ్వు వనరాణిలా ఉంటావు. నేను చెప్పినట్టు చేస్తే ఈ పచ్చలహారం నీదే అంటూ ఆశ చూపింది. పచ్చలహారం అనగానే జింకకు ఆశ పుట్టింది. ఏం చేయాలి అని అడిగింది. ఏం లేదు, పొడవాటి తీగను చెట్టుకు కట్టి రెండో కొన నా మీదకు విసిరేయి అంది. అలాగే చేసింది అమాయకపు జింక. ఆ తీగ పట్టుకొని ఊబిలోంచి బయటపడింది చిరుతపులి. బయటపడిన ఆనందంతో పెద్దగా అరిచింది. ఆయన పచ్చలహారం మీద ఆశతో అక్కడే నిలబడిపోయింది జింక. చిరుత కొంచెం కూడా జాలి లేకుండా దాని మీద దూకి చంపేసింది. వాగులో దూకి బురద వదిలించుకుని వచ్చి జింకను తినేసింది. దుష్టులకు దూరంగా ఉండాలని తెలియక చిరుతకు బలైపోయింది జింక. అంతేకాదు, ఎంతో శ్రమపడి సాధించిన నక్క పథకాన్ని కూడా నాశనం చేసింది. తిరిగి వస్తున్న నక్క, ఎలుగొడ్డు, ఇతర జంతువులు జరిగింది గమనించి అటు నుంచి అటే పారిపోయాయి. తన కోసం చిరుతపులి గమనిస్తోందని తెలిసిన నక్క ప్రాణభయంతో మరోచోటికి వలసపోయింది. తిరిగి అడవి జంతువులకు చిరుత నుంచి కష్టాలు తప్పలేదు. దీనివల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలు, దుష్టులకు దూరంగా ఉండాలి, వాళ్లతో వాదులాడకూడదు. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.